ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఒక స్టార్ హీరో వరుసగా 2-3 డిజాస్టర్లు ఇచ్చాడంటే ఆ ప్రభావం తర్వాతి చిత్రం మీద పడడం సహజం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు, ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇందుకు మినహాయింపుగానే నిలుస్తున్నాడు. అతడి చివరి చిత్రం ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దానికంటే ముందు వచ్చిన ఖుషి కూడా సరిగా ఆడలేదు. దానికంటే ముందు వచ్చిన లైగర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా వెనక్కి వెళ్తే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లున్నాయి. అతను ఎప్పుడు నికార్సైన హిట్ కొట్టాడో తన ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ విజయ్ కొత్త చిత్రం కింగ్డమ్ మీద ఆ ప్రభావం ఏమీ కనిపించడం లేదు. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్లో జరుగుతున్నాయి. మొదటి నుంచి కింగ్డమ్ లుక్ చాలా బాగా కనిపిస్తుండడం, విజయ్కి మంచి క్యారెక్టర్ పడిన సంకేతాలుండడం, ప్రోమోలన్నీ బాగుండడం, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం, మ్యూజిక్ అదిరిపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్లు కలిసి వచ్చి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెరిగింది. అన్ని సానుకూలంగా కనిపిస్తుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా జోరు చూపిస్తుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమేర్ సంధు కింగ్డమ్ మూవీ చూసి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఇతని స్పెషాలిటీ ఏమిటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ ఇవ్వడు. సినిమా 2 రోజులు రిలీజ్ అనగా రివ్యూ ఇస్తాడు. ఈ మధ్య కాలంలో ఇతని రివ్యూలే సక్సెస్ ఎక్కువగా అవుతున్నాయి. రేపు కింగ్డమ్ రిలీజ్ ఉండడంతో ఈ రోజు రివ్యూ ఇచ్చాడు. కింగ్డమ్ మూవీ గురించి ఏం చెప్పాడంటే చూద్దాం. విజయ్ దేవరకొండ డిజాస్టర్స్ మూవీ తర్వాత కింగ్డమ్ మూవీతో వచ్చాడు. కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అని, విజయ్ తన పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడని, అద్భుతమైన యాక్షన్ సన్స్తో మెప్పించాడని, స్టోరీ స్క్రీన్ ప్లే హిట్ ఫ్లాప్ కాకుండా మధ్యస్థంగా ఉందని, ఓవరాల్గా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. పైగా ఈ సినిమాకు 5 స్టార్కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇదే రివ్యూ రేపు వస్తే సినిమా హిట్ కొట్టినట్లే. ఏది ఏమైనా దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడి నుంచి పాజిటివ్ టాక్ రావడం సినిమాకు మంచి పరిణామం అని చెప్పొచ్చు. చూడాలి మరి రేపు ఎలాంటి టాక్ రానుందో.